ప్రైజ్ ద లార్డ్. మరి ఒక రోజు మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనం ఆదికాండం మొదటి అధ్యాయంలో చూసినప్పుడు భూమి ఆకాశములు సృజించిన తర్వాత నరులను చేసేటప్పుడు మనలను ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున ఆయన సృజించాడు. ఇప్పుడు మనం ఎవరిని పోలి ఉన్నాం చెప్పండి? మనం ఎవరి స్వరూపమందు ఉన్నాం చెప్పండి? దేవుని స్వరూపమందు మనం ఉన్నాం. అయితే నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే, మనం ఎవరిని పోలి జీవిస్తున్నాం? చూడండి, లోకంలో చాలా మందిని మనం చూసినప్పుడు కానీ, లేదు మనలాంటి స్వభావాలు, మనలాంటి మాట తీరు ఉన్నవాళ్ళు మనకు ఎదురుపడినప్పుడు కానీ, లేదంటే ఎవరి ద్వారానైనా నువ్వు ఇన్స్పైర్ అయినప్పుడు నేను మిమ్మల్ని పోలి జీవించాలని అనుకుంటున్నానండి. సేమ్ మీరు నేను ఒకలానే ఉన్నామండి, లేదంటే ఇతని వల్ల నేను ఉండాలని అనుకుంటున్నానండి. ఇలా ప్రతి విషయంలో మనం ఎవరితో ఒకరితో కంపేర్ చేసుకుంటూ మన జీవితంలో వెళ్ళిపోతూ ఉంటాం. మనం కంపేర్ చేసుకోవడమే కాదు, దేవునికి ఇచ్చే ప్రాముఖ్యతను మనుషులకు కూడా కొన్నిసార్లు మనం ఇస్తూ ఉంటాం. వారు ఒకవేళ చేసిన హెల్ప్ను బట్టి కానీ, లోకపరంగా వాళ్ళు ఏదైనా సహాయం చేసినప్పుడు కానీ వారిని దేవులతో పోల్చేస్తాం ఈజీగా. చూడండి, క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు విగ్రహారాధన మనము చేయము, కానీ మనుషులనే దేవుడిని చేస్తూ ఉంటాం. అంటే వారు చేసిన సహాయమును బట్టి కావచ్చు, లేదంటే కొన్ని సందర్భాల్లో కావచ్చు, మనుషుని దేవుడి కంటే ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ మనుషుని స్థానం మనుషునిదే, దేవుని స్థానం దేవునిదే. మనుష్యునితో దేవునిని పోల్చకూడదు. ఇప్పుడు మనం ఎవరిని పోలి జీవించాలి? దేవునిని పోలి జీవించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన జీవితాల్లో ఎవరో ఒకరిని ఇన్స్పైర్గా తీసుకుని వాళ్ళను బట్టి జీవించాలని అనుకుంటున్నాం తప్ప, అది కూడా లోకానుసారంగా. ఆత్మీయతలో నీ పక్కవారు నీకంటే అధికంగా ఉన్నప్పుడు వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకుని నేను ఈ విధంగా ఉండాలని అనుకోవచ్చు, కానీ నేను మాట్లాడేది లోకానుసారమైన జీవితాన్ని బట్టి మాట్లాడుతున్నాను. వాళ్ళు ఇలా ఉన్నారండి, వాళ్ళు అలా ఉన్నారండి, నేను కూడా అలాగే ఉండాలండి అని అనుకోవడం, వాళ్ళని పోలి జీవించడం అనేది దేవునికి విరుద్ధమైన పని. ఇదే లోకపరంగా నీవు ఆలోచిస్తున్నప్పుడు ఆత్మీయతగా ఎందుకు ఆలోచించట్లేదు? ఆత్మీయతలో నేను వారికంటే ఎక్కువగా ఉండాలండి, విశ్వాసంలో నేను వారికంటే ఒక మెట్టు పైనే ఉండాలని ఎందుకు ఆలోచించట్లేదు? మనం దేవుని స్వరూపమందు దేవుని పోలికల చొప్పున చేయబడిన వారిని. మనం ఆయన పోలికలో ఉండి పరిశుద్ధంగా జీవించకుండా దేవుణ్ణి విడిచి తిరుగుతున్నాం. ఒకసారి ఆలోచించండి. దేవునికి ఎంత ఇష్టమైతే తన స్వరూపమందు నిన్ను చేసుకుంటాడు, తన పోలికల చొప్పున నిన్ను చేసుకుంటాడు. కాబట్టి ఒకసారి ఆలోచించు, దేవుని వైపు తిరుగు, ఆయన్ని పోలి నడుచుకో. పౌలు గారు అంటారు కదా, నేను దేవుని పోలి నడుచుకుంటున్నాను అని. మనము కూడా అట్టి పరిశుద్ధతను, అట్టి విశ్వాసము మనం కలిగి ఉండి దేవుని పోలి నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్.